నమస్తే బోసుకుమరి వై సునీత గారు బయటకు వచ్చారు. వివేకానంద రెడ్డి గారికి సంబంధించినటువంటి చర్చ మళ్లీ రాష్ట్రంలో మొదలైంది. సుమారు 14 నెలల తర్వాత, కొత్త ప్రభుత్వం వచ్చినటువంటి 14 నెలల తర్వాత ఎక్కువ పర్సెంట్ వివేకానంద రెడ్డి గారికి సంబంధించినటువంటి డిబేట్లు, చర్చ మళ్లీ స్టార్ట్ అవడానికి కారణం అందరికీ తెలుసు. సుప్రీంకోర్టు సిబిఐని అడిగినటువంటి ప్రశ్నలు, మీరు దర్యాప్తు కంప్లీట్ అయిందంటే మాదైతే కంప్లీట్ గా అయిపోయింది అనేటువంటి విధంగా వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు. ఎందుకంటే అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి దీంట్లో. అసలు సుపారీ ఇచ్చింది ఎవరు, ఆ డబ్బులు ఏమయ్యాయి, ఇట్లాగ డబ్బుల దగ్గర నుంచి దస్తగిరించినటువంటి రిపోర్ట్లు ఉన్నటువంటి చాలా అంశాలు, అదేవిధంగా ఆ టైంలో ఏకున్ వెళ్ళినటువంటి కాల్స్ కానీ, ప్లస్ హత్య జరిగిన తర్వాత జరగక ముందు అవినాష్ రెడ్డి గారికి సంబంధించినటువంటి డీలింగ్స్, ఇవన్నీ కూడా టోటల్ గా అనుమానాలుగా ఉండిపోయాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే అసలు అవినాష్ రెడ్డి గారిని ఎప్పుడు అరెస్ట్ చేశారో, ఆయనకి ఎప్పుడు బెయిల్ వచ్చింది కూడా ఎవరికి తెలియదు. అసలు ఎప్పుడు అరెస్ట్ చేసి కూడా ఎవరికి తెలియదు. అసలు ఎందుకు అరెస్ట్ చేయలేదు అవినాష్ రెడ్డి గారు అనేటువంటి విషయం కూడా ఎవరికి తెలియదు. ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేటువంటి విషయం కూడా వచ్చినాయి. ఇట్లాగే ఎన్నో అనుమానాలు, ఎన్నో ప్రశ్నలు దీంట్లో ఉండగా సిబిఐ అయిపోయింది అని చెప్పేసి ఎలా చెప్తోంది అనేటువంటి విధంగా అయితే మాత్రం ఇది చర్చ నడవడంతో సునీత గారు బయటకు వచ్చి మరి దీని గురించి ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేశారు. అదేవిధంగా పులివెందుల్లో మళ్ళీ ఉప ఎన్నిక, జెడ్పీటీసీకి సంబంధించిన ఉప ఎన్నిక రావడం, ఇవన్నీ కూడా దీనికి చర్చకి కారణాలు అవుతున్నాయి అనేటువంటి విధంగా ఎవరి వర్షంలో వాళ్ళు మాట్లాడుతూ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏమైనా సరే వివేకానంద రెడ్డి గారికి సంబంధించినటువంటి వాటిల్లో రేపు ఆ సుప్రీంకోర్టులో ఖచ్చితంగా సునీత గారి వాదనలు ఖచ్చితంగా వినిపిస్తారు. మాకు ఇన్ని అనుమానాలు ఉన్నాయి, ఈ అనుమానాలకి ఇంతవరకు నివృత్తి కాలేదు, అసలు ఏం చేస్తుంది సిబిఐ మాకు ఈ అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విధంగా సుప్రీంకోర్టు మీద పెడతారు. సిబిఐ సుప్రీంకోర్టు మీదే పెట్టింది, అదేవిధంగా సునీత గారు కూడా సుప్రీంకోర్టు మీదే పెడతారు. పెట్టి అప్పుడు కోర్టు ఖచ్చితంగా అడిగినటువంటి బాధితురాలు అడిగినటువంటి క్వశ్చన్కి సమాధానం చెప్పాలి కదా. సమాధానం చెప్పాలంటే సుప్రీంకోర్టు చెప్పలేదు కాబట్టి సిబిఐకి ఆదేశిస్తుంది. ఇవన్నీ కూడా ఈ అంశాలన్నీ కూడా ఈసారి మీరు పూర్తిగా ఎంక్వైరీ చేసి ఛార్జ్ షీట్లు నమోదు చేయడం, అప్పుడు సిబిఐ బయటకు వచ్చి మరి దాని మీద ఎంక్వైరీ మళ్ళీ మొదలు పెడతాది అనేటువంటి ఆశాభావం అయితే మాత్రం సునీత గారు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులే కనపడుతున్నాయి. అంటే టోటల్ గా వేసి సునీత గారు అయితే మాత్రం దీన్ని వదిలేటువంటి ప్రసక్తి అయితే లేదు. ఒకటైతే క్లారిటీ, రాజశేఖర్ గారి మీద, అదేవిధంగా ఈమె మీద పెట్టినటువంటి కేసు ఏంటంటే వీళ్ళే చేయించుకున్నారు, వీళ్ళే చేశారు అనేటువంటి విధంగా ప్రచారం జరిగింది. అంటే దీంట్లో వింత ఏంటంటే మొదట గుండెపోటు, ఆ తర్వాత నారాసుర రక్త చరిత్ర అంటే టీడీపీ చేయించింది అనేటువంటి విధంగా, మూడోది వచ్చేసి అక్కడ బీటెక్ రవి వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ చేయించారనేటువంటి విధంగా, అంటే పులివెందులో టీడీపీ ప్రత్యర్థులు చేయించారనేటువంటి విధంగా, ఆ తర్వాత లాస్ట్కి వచ్చే సమయానికి సునీత గారే చేయించారనేటువంటి విధంగా, ఇలాగా ఒక తర్వాత ఒకటి పరిస్థితికి తగ్గట్టుగా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు ప్రచారం చేసుకుంటూ వాళ్ళకి తగ్గట్టుగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితులే వైసీపీ కనపడుతున్నాయి. టోటల్ గా సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళటం, సిబిఐని మళ్ళీ దాన్ని వాపసు తీసుకోవటం, ప్లస్ అనుమానితులుగా ఉన్నటువంటి అనేక మంది చనిపోవటం, అంటే సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు అనుమానితులుగా చనిపోవటం, ఇవన్నీ కూడా దీనికి చర్చకున్నాయి. ప్లస్ ఇవన్నీ కూడా క్లారిటీ వచ్చినటువంటి పరిస్థితులు ఎక్కడ కనిపించలేదు. కాబట్టి ఈ అన్నిటి కూడా నాకు ఖచ్చితంగా క్లారిటీ కావాలి అనేటువంటి విధంగా ఖచ్చితంగా సునీత గారు అడుగుతారనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. సుప్రీంకోర్టు ఖచ్చితంగా దర్యాప్తుకి ఆదేశిస్తుంది. ఆదేశించే ముందు కూడా సిబిఐకి వీటికి ప్రశ్నల దగ్గర సమాధానం లేనంటే, సమాధానం ఉంటే చెప్తారు సిబిఐ, సమాధానం లేకపోతే ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. మరి ఏమైతే చూద్దాం. టోటల్ గా అయితే మళ్ళీ వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన హత్య కేసు అయితే మాత్రం మళ్ళీ సంచలనం కాబోతుంది అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకా కొన్ని రోజులు అయితే మాత్రం దీన్ని తీవ్రంగా ఈ టాపిక్ అయితే రాష్ట్రం నడవబోతుంది అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. మరేమైతే చూద్దాం.